సాయిబాబా విగ్రహాలు తొలగింపు. సబ్కా మాలిక్ ఏక్ హై. లోకల్లో ఉన్న దేవుళ్ళందరూ ఒక్కడే దేవుడున్నాడని లోకానికి చాటి చెప్పిన సాయిబాబాకి మతం రంగు పులుముకుంది. కాశీలోని సాక్షాత్తు ఆ పరమశివుడి గడ్డలో సనాతన రక్షక్ దళ్ వారు కాశీలోని 14 ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగించి గంగలో కలిపారు. మరికొన్ని ఆలయాల్లో విగ్రహాలకు ముసుగు కప్పారు. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది. అయితే మొదట 1854వ సంవత్సరంలో షిరిడీలో దర్శనమిచ్చిన సాయిబాబా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. సాక్షాత్తు దత్తాత్రేయ రూపంలో సాయిబాబాను కొలిచే హిందూ భక్తులు దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా సాయిబాబా ఆలయం లేని ఊరు ఉండదు. ఎన్ని ఆపదలు వచ్చినా కష్టాలను తీర్చి ఇలవేల్పుగా సాయిబాబాని ఆరాధిస్తాం. ప్రతి గురువారం రోజు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలతో భక్తులు కిక్కిరిసిపోతారు. అంతటి ప్రాధాన్యం సాయిబాబాకు ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కాశీలోని సనాతన రక్షక్ దళ్ అనే సంస్థ సాయిబాబా హిందూ కాడంటూ అతను ఒక ముస్లిం మనిషి, అతను మంచివాడు కావచ్చు, కానీ హిందూ ఆలయాల్లో ఆయన విగ్రహాలు ఉండటానికి వీలు లేదంటూ చెప్తున్నారు. పైగా సనాతన ధర్మంలో శాస్త్రాల్లో సాయిబాబా గురించి ఎక్కడా ప్రస్తావన లేదని, ఆయన గురించి చెప్పినట్టు దాఖలాలు కూడా లేవని, సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని పేర్కొంటున్నారు. పవిత్రమైన కాశీ స్థలంలో సాయిబాబా విగ్రహాలు ఉండటానికి వీల్లేదని నిర్ణయించారు. सनातन में प्रेत पूजा मान्य नहीं है, तो उसको हटा दिया गया। यहाँ पे अब लक्ष्मी जी की मूर्ति जल्द से जल्द बैठाई जाएगी. ఇక వీరి చర్యలను సమర్థిస్తూ అయోధ్యలోని హనుమాన్ గడి మహంత్ రాజ్నాథ్ సైతం స్వాగతించారు. సాయిబాబా ధర్మగురువే కావచ్చు, కానీ దేవుడు కాదన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సాయిబాబా ఆలయాల్లోని పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే సనాతన రక్షక్ దళ్ వారు ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు ఏర్పాటు చేసి పూజించారని, ఇప్పుడు విపరీత చర్యలకు పాల్పడుతున్నారని అంటూ మండిపడుతున్నారు. నిజానికి సాయిబాబా మతాలకి అతీతంగా దేవుళ్ళందరూ ఒక్కటే, అందరూ కలిసిమెలిసి ఉండాలంటూ ఐక్యతను చాటి మనిషి రూపంలో ఉన్న సాక్షాత్తు దైవ స్వరూపం. కలియుగంలో పుట్టిన అతి కొద్ది మందిలో లోకాన్ని రక్షించే సద్గురు సాయిబాబా అంటూ పూజారులు గుర్తు చేసుకున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా కాశీలోని సనాతన రక్షక దళ్ వ్యవస్థాపకుడు అజయ్ శర్మ మాట్లాడుతూ సాయిబాబా గొప్ప గురువు కావచ్చు, మహనీయుడు కావచ్చు, భగవంతుడు మాత్రం కాదు. విగ్రహారాధన ఆయనకు చేయటం తప్పుడు సంకేతమని, శాస్త్రాల్లో సాయిబాబాకు పూజలు చేయమని చెప్పలేదని ఆయన వాదిస్తున్నారు. ఆయనను సమర్థిస్తూ కొంతమంది వ్యక్తులు సంస్థగా ఏర్పడి కాశీ వ్యాప్తంగా ఈ చర్యలకు పాల్పడుతున్నారు. మొత్తంగా ఈ అంశం ఇప్పుడు హిందువులను ఇబ్బంది పెడుతోంది. ఇందులో ఇంకా ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందేమోనని కొత్త చర్చ కూడా మొదలైంది. మరి ఈ అంశంపై కేంద్ర బీజేపీ కానీ, షిరిడీ సాయిబాబా దేవస్థాన సంస్థ వారు కానీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.